ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ 150 ఎపిసోడ్లు చేరుకుంది. ఎంతో మందికి ఎన్నో మంచి మంచి మెమరీస్ అందించింది. మరి మెమరీస్ అన్ని ఒకే సాంగ్ లో చూపించడానికి వచ్చేస్తున్నారు దిలీప్ మాస్టర్ along with his team. So let's welcome them. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇది కేవలం షో మాత్రమే కాదు, మనందరం గుర్తు చేసుకునే ఎన్నో జ్ఞాపకాలు. నాగండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ పెట్టగా చెప్పాలండి. మొదలెట్టేద్దామా మరి? అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక డ్రామా కంపెనీ. డ్రామాలంటే పిచ్చితో ఈ డ్రామా కంపెనీ పెట్టాడండి. కేవలం డ్రామా అయితే జనాలు చూడరని గ్రహించి ఈ డ్రామా కంపెనీ కొన్ని పాత్రలు యాడ్ చేసి ఆటలతో పాటలతో వినోదాలతో వారానికో ఊరిలో డ్రామాలు చేస్తున్నాడండి. అలా మొదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ దేశ నలుమూలలా దాగున్న ప్రతిభని గుర్తించి మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. తమ పంచులతో అలరించడమే కాకుండా ప్రయత్నించే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ప్రజల గుండెల్ని గెలుచుకున్న హైపర్ ఆది ఆటో రాంప్రసాద్. తారా స్థాయిలో నడుస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ అన్న రాకతో స్టైల్ మరియు మరింత వినోదం తోడైంది. ఒక జడ్జి స్థాయిలో ఉండి ఆమె నవ్వుతో, ఆమె అభినయంతో, ఆమె ప్రోత్సాహంతో అందరి హృదయాల్లో నిలిచిపోయిన స్మైలింగ్ క్వీన్ మన ఇంద్రజ గారు. ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా ఇంద్రజ గారికి సుధీర్ అన్నకి ఒక తల్లి కొడుకు అనే అనుబంధాన్ని ఏర్పరిచింది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎక్కడెక్కడో ఉన్న స్టేజ్ కళాకారులని ఈ వేదిక మీదకి తీసుకొచ్చింది శ్రీదేవి డ్రామా కంపెనీ. పల్సర్ బైక్ ఝాన్సీ, పల్సర్ బైక్ రమణ, కావేరి ఇలా ఎంతోమందిని గుర్తించి యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. కాదు బాబో పల్సర్ బైక్ మీద రార బాబా, నీ నటాన్ని కాదు బాబో పల్సర్ బైక్ మీద రార బాబా. ఆడవారి గొప్పతనం, మగవారి త్యాగగుణం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆడ మగ కలిసిన ఆదిపరాశక్తి రూపానికి ఒక విలువని చాటి వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇచ్చిన ఘనత మన శ్రీదేవి డ్రామా కంపెనీదే. మమ్మల్ని ఇంతగా ఆదరించిన మీకు మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎలాంటి దిష్టి తగలొద్దని దిష్టి తీసి నా కొంగుకు ముడేసుకొని వెళ్ళిపోతున్నాను. అంగవైకల్యం కేవలం శరీరానికే కానీ ప్రతిభకు కాదు అని నిరూపించి వికలాంగులకు చేయూతనిస్తూ వాళ్ళ సత్తా ఏంటో తెలిసేలా చేసింది మన శ్రీదేవి డ్రామా కంపెనీ. నలుగురికి ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తూ సమాజంలో జరిగే అన్యాయాలు కళ్ళకు కట్టినట్టు చూపించి కొత్త మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మన శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా, నేను నువ్వు నమ్ముకో. కరోనా సమయంలో సోనూ సూద్ గారు మరియు చిరంజీవి గారు చేసిన సేవలను కళ్ళ కట్టినట్టు చూపించి ప్రజలకు తెలిసేలా చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ.
సూర్యుడు వెళ్ళాక చందమామ వచ్చినట్టు ఈ స్టేజ్కి సుధీరన్న లేని లోటు తీర్చి తన చందమామ లాంటి అందంతో ఈ స్టేజ్కి వెలుగు నింపింది మన రష్మి గారు. Hello everybody, good afternoon and welcome to Sridevi Drama Company. స్వరా కీర్తన్ లాంటి ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్ని ఈ వేదిక మీద నుంచి తెరకెక్కించి సినీ సంగీత దర్శకుల దృష్టిలో పడేలా చేసింది మన శ్రీదేవి డ్రామా కంపెనీ. నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే లోకంలో శోకం లేదు, మనుషుల్లో లోపం లేదు. ప్రపంచమే తలకిందైనా ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన నవ్వించడం, నలుగురికి చేయూతనందించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాన్ని కదిలించి వాళ్ళని కంటతడి పెంటించిన దృశ్యాలు, సంఘటనలు కూడా ఉన్నాయి. 8 సంవత్సరాలుగా కన్న తల్లిదండ్రులకు దూరంగా ఒక చెరీస్ ఆశ్రమంలో ఉండే పాపను ఆ కన్న తల్లిదండ్రుల ప్రేమకు దగ్గర చేసి పేగుబంధంగా నిలిచింది మన శ్రీదేవి డ్రామా కంపెనీ. కనిపించిన తల్లిదండ్రులే భారం అనుకునే రోజుల్లో ఆ వృద్ధుల బాధని అర్థం చేసుకొని ఈ స్టేజ్ పైన వృద్ధాశ్రమాల భారాన్ని పంచుకుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. మల్లెమాల ప్రోగ్రామ్ కి మెనీ థ్యాంక్స్ అండి. వాళ్ళ బాధను కొంచెం షేర్ చేసుకొని మీతో గడిపినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు, మాకు ఇక్కడ వరకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు మా హోమ్ తరఫు నుంచి మీకు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ అండి. ఇలా ఎంతో ఘనంగా సాగుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ తన ఒడిలో ఎన్నో జ్ఞాపకాలను దాచుకుంది. ఆట పాటలతో, అల్లరి గొడవలతో, చిలిపి సరసాలతో, అనుబంధాలతో ఈ రోజు విజయవంతంగా 150వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. అసలు ఎలాంటి డిస్కషన్ చేసే ముందు లెట్ us ప్లీజ్ వెల్కమ్ ద కొరియోగ్రాఫర్ దిలీప్ మాస్టర్. శ్రీదేవి డ్రామా కంపెనీ 150 ఎపిసోడ్స్ లో ఉన్న ఐకానిక్ హిట్ సెగ్మెంట్స్ అన్ని ఒక 10 నిమిషంలో కంప్రెస్ చేసి చూపించడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అండ్ అది మీరు ఎంత అద్భుతంగా చూపించారంటే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ దిలీప్ మాస్టర్. అండ్ మీరు ఫైనల్ గా చెప్పింది అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎక్సెప్ట్ చేస్తారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కాకుండా ప్రతి ఒక్క షో ఇస్ నాట్ జస్ట్ ఎ షో అండి, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ we are all an extended family. Once again thank you so much to the entire team. నిజంగా చాలా హార్ట్ఫుల్ గా అనిపిస్తుంది. నాకు మాత్రం ఇది చాలా ఒక స్పెషల్ షో, ఎందుకంటే నేను ఒక ప్రోగ్రామ్ ని వీళ్ళందరి సపోర్ట్ తో పాటు సోలోగా హ్యాండిల్ చేయగలుగుతున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ థ్యాంక్స్ టు ఆల్ ద డైరెక్టర్స్. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ దిలీప్ మాస్టర్. అలాగే మా ప్రొడక్షన్ హౌస్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్ షో మస్ట్ గో ఆన్ అనేది ఆ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కసారి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. ఓవర్ టు యు ఇంద్రజ గారు. 150 ఎపిసోడ్స్ నడుస్తున్న ఒక షోలో అందులో ఏదేదైతే హైలైట్ పాయింట్స్, అందులో ఏదేదైతే చాలా చాలా ఆడియన్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయో, ఏదొక్కటి కూడా మిస్ అవ్వకుండా 10 minutes లో మీరు స్టేజ్ మీద చూపించడం అన్నది ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ జోక్. మీరు ముగ్గురు అయితే పర్ఫార్మెన్స్ మామూలుగా కాదు, ఎర్రగా తీశారంతే. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ ఆఫ్ కోర్స్ మా షోకి మెయిన్ ఫౌండేషన్ ఇద్దరు పిల్లర్స్ ఉన్నారు. ఇద్దరు పిల్లర్స్ అక్కడ కూర్చున్నారు కలిసి, ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు. చూసే వాళ్ళందరికీ ఇది ఎపిసోడ్స్, మాకైతే ఒక ఎమోషన్. సీరియస్ చెప్పాలంటే ఒక మంచి ఫ్రెండ్షిప్, మంచి ఫ్యామిలీ బాండింగ్ ఇప్పటికి పోలేదు. శ్రీదేవి 150 కాదు 10-100 ఎపిసోడ్లు వెళ్ళాలి. అందులో ఎప్పుడు మీ అందరం కలిసే ఉండాలి. నువ్వు ఎంత బాగా డిజైన్ చేసావంటే తెలియకుండా ఆది నేను స్టార్టింగ్ చేసే ఎపిసోడ్ మాకు గుర్తొచ్చాయి సీరియస్ గానే. అంత బాగా చేసే కొరియో. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ 150 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యంటే దానికి మొదటి కారణం నేను ఫస్ట్ రైటర్స్ కి ఇస్తాను. ఫస్ట్ అయితే నేను ఎవరైతే ఈ రైటర్స్ గా వర్క్ చేశారో అజరు, చాణక్య, బాబు, అలాగే సందీప్, నూకరాజు, వాళ్ళందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి. ఒక ఎపిసోడ్ గానీ, ఒక షో గానీ, ఒక సినిమా గానీ ఏది రన్ అవ్వాలన్నా ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ పేపర్ మీదకి రావాలి. పేపర్ మీదకి వచ్చాకే అది రన్ అవుద్ది. కాబట్టి ఫస్ట్ క్రెడిట్ ఎప్పుడు నేను రైటర్స్ కే ఇస్తాను. కాబట్టి నేను ఫస్ట్ వాళ్ళకి ఇస్తున్నాను. ఆ తర్వాత ఎపిసోడ్లు ఇంత గ్రాండ్ గా ఇంత మంచి రేటింగ్ తో రన్ అవుతున్నాయి అంటే మన డైరెక్టర్లు పోటాపోటీగా చేశారు ఒక్కొక్క ఎపిసోడ్. వాళ్ళు మనందరం స్టేజ్ మీద కనపడతాం, వాళ్ళు ఎప్పుడు కనపడరు. అలాగే రైటర్స్ కూడా ఎక్కువ మంది ఎప్పుడు స్టేజ్ మీద కనపడరు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ పేర్లు చెప్తున్నాను. ఈ సక్సెస్ వెనక మెయిన్ రీజన్ రైటర్లు, డైరెక్టర్లు. వీళ్ళు ఇచ్చిన కంటెంట్ వాళ్ళకి తగ్గట్టు రాయించుకోవటం, ఆ గ్రాండ్నెస్ ప్రతి ఎపిసోడ్ కి తీసుకురావటం. వాళ్ళందరికీ ముందు మనందరం ఒకసారి క్లాప్స్ కొడదాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఒక షో మాత్రమే. ఎప్పుడైతే ఈ షోకి ఇంద్రజ గారు వచ్చారో అప్పుడు ఇది ఫ్యామిలీ షోగా మారింది. అప్పుడు ఆ సోఫాలో ఆవిడ లేకపోతే ఈ షోకి ఏదో తగ్గిన ఫీలింగ్ అయితే ఉంటది. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆవిడ ఉంటేనే ఆ పెద్దరికం ఈ షోకి వస్తుంది. అదైతే షో స్టార్ట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ షోకి రష్మి వచ్చిందో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎనర్జీ డబుల్ అయింది, రేటింగ్ డబుల్ అయింది, అన్ని రకాలుగా. ఇప్పుడు నేను ఈ పర్ఫార్మెన్స్ గురించి నేను ఈ 150 ఎపిసోడ్లో నాకు తెలిసి ఇంత బెస్ట్ ఫీలింగ్ ఇచ్చిన కొరియోగ్రాఫర్ని అయితే నేను చూడలేదు. దిలీప్ మాస్టర్. అందరికి ఆల్ ద బెస్ట్. అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. వీళ్ళందరి మధ్యలో ఒకే ఒక్క పర్సన్ మర్చిపోయాను, ఏమనుకోకండి. మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంత మంది ఉన్నా తనకంటూ ఒక స్పెషల్ క్రియేట్ చేసుకుంది పంచప్రసాద్ అన్న. పంచప్రసాద్ అన్నకు అందరూ ఒకసారి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.